మరో బ్రేకింగ్ అంతోంది మనకి. ఏలూరు జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం రేపుతోంది. జిల్లాలో 3 బాధితులు ఈ వ్యాధి బారిన పడ్డారు. తాజాగా నూజివీడుకు చెందిన 35 ఏళ్ల వ్యక్తికి వైరస్ సోకింది. బాధితుడు గత నెల 29న నూజివీడు ఏరియా ఆసుపత్రిలో చేరాడు. చికిత్స అందిస్తున్నప్పటికీ జ్వరం అదుపులోకి రాకపోవడంతో ఎలిసా టెస్ట్ నిర్వహించారు. ఆ రిపోర్టులో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. బాధితుడిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య స్థితి నిలకడగానే ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. బాధితుడిని ఇంటి ఆవరణలోనే పశువుల షెడ్ ఉండడంతో నల్లి పురుగు వ్యాప్తి చెంది ఉండవచ్చునని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇప్పటికే జిల్లాలో టీ నర్సాపురానికి చెందిన వ్యక్తి, పెదవేగి మండలం అమ్మపాలెంకు చెందిన మహిళకు స్క్రబ్ టైఫస్ నిర్ధారణ అయింది. బాధితులు ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్క్రబ్ టైఫస్ అనే డిసీజు యూజువల్గా నల్లి లాంటి కీటకం అనేది కుట్టడం ద్వారా వ్యాపిస్తుంది. చిన్న కీటకం అది యూజువల్గా పొదల్లోనూ పొలాల్లోనూ పాతపడిపోయిన దిండులు అలాంటిలో ఉంటుంది. అది కుట్టిన తర్వాత 7 నుంచి 10 రోజులు ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత మనిషికి యూజువల్గా జ్వరము, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి అలాంటివి వస్తాయి. మామూలు జ్వరంలానే వస్తుంది. ప్రతి ఒక్కరిలోనూ తీవ్రతకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదు. కొంతమందిలో శ్వాస సంబంధిత ఇబ్బందులు, కిడ్నీ ఇబ్బంది, లివర్ ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది అందరిలోనూ వెళ్తుందని చెప్పలేము. యూజువల్గా జ్వరం అది వచ్చినప్పుడు, తగ్గట్లేనప్పుడు, మామూలు మలేరియా, డెంగ్యూ పరీక్షలన్నీ నెగిటివ్ వచ్చినప్పుడు ఇలా కీటకం కుట్టిన చోట చిన్న దద్దురు, వాపు వస్తుంది. అలాంటివి ఏమన్నా ఉంటే హాస్పిటల్కి వచ్చి చూపించుకోవడం అది చేయాలి. స్క్రబ్ టైఫస్ రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. ఏలూరు జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం రేపుతోంది. జిల్లాలో 3 బాధితులు ఈ వ్యాధి బారిన పడినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అటు ఏలూరు జిల్లాలో 3కు చేరింది స్క్రబ్ టైఫస్ బాధితుల సంఖ్య. ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ఈ వ్యాధి బాధితులను నివారించేందుకు, అలాగే ఆ వ్యాధి మూలాలు కనుక్కునేందుకు కూడా ఆర్ఆర్టీ టీంలను, అంటే ర్యాపిడ్ రెస్పాన్సిబిలిటీ టీంలను పెట్టి దీని మీద పరిశోధనలు చేస్తుండగా ఇంకోవైపు ఈ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏలూరు జిల్లాలో ఇప్పటికే టీ నర్సాపురం మండలంలో వ్యక్తికి ఈ వ్యాధి సోకగా, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పెదవేగి మండలం అమ్మపాలెంలో ఉన్నటువంటి మహిళకు కూడా ఈ వ్యాధి సోకింది వారం రోజుల క్రితం. ఆమె నిన్ననే ఈ ఆసుపత్రిలో పూర్తిగా కోలుకుని ఏలూరు ఆసుపత్రిని డిశ్చార్జ్ కాగా ఈ రోజు మరొక వ్యక్తికి జిల్లాలోని నూజివీడు ప్రాంతానికి చెందిన తాపీ మేస్త్రికి కూడా ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. గడిచిన వారం 10 రోజులుగా కూడా అనేక అనారోగ్యంతో బాధపడుతున్న అతన్ని ఆసుపత్రికి తరలించగా, నూజివీడు ఆసుపత్రికి, అక్కడి నుంచి ఈ శాంపిల్ ను సేకరించి ల్యాబ్ కు పంపించగా అది స్క్రబ్ టైఫస్ వ్యాధి అనేది కూడా నిర్ధారణ కావడంతో ప్రస్తుతం విజయవాడ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అయితే అతని ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదని చెప్తూనే కిడ్నీ వ్యాధిగ్రస్తులు గాని, కిడ్నీలో రాళ్లున్న వ్యాధి బాధితులకు ఎక్కువగా ఈ వ్యాధికి సంబంధించినటువంటి ప్రభావం ఉంటుందనేది కూడా వైద్యులు కూడా చెప్తున్నారు. జిల్లాలో అధికారికంగానే 3కి ఈ కేసుల సంఖ్య చేరినప్పటికీ ఇంకా ఎంతో మంది జ్వరం తీవ్రంగా పడుతున్న నేపథ్యంలో వారికి కూడా టెస్టులు చేసేందుకు ఆర్ఆర్టీ టీంలు పనిచేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ భార్గవ్.